నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను మసాలా వేరుశనగ గుళ్ళు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. అదే మసాలా పీనట్స్. ఒక టీ టైం స్నాక్ కింద చాలా సులభంగా చేసుకోవచ్చు ఇది. దీనికోసం నేను 1/2 కిలో వేరుశనగ గుళ్ళు ఒక బాండిలో తీసుకున్నాను. వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ అన్ని వైపులా కలుపుకుంటూ ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంతవరకు వేగితే సరిపోతుంది. ఇవన్నీ తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి, లేదంటే ఆ బాండ్లీ వేడికి అవి మాడిపోతాయి. ఇదంతా ఇంకొక బాండ్లీలోకి తీసుకుంటున్నాను. ఇవి మనం చేయి పెడితే మనం తట్టుకునేంత వేడి వచ్చేంత వరకు వదిలేసేయాలి. తర్వాత 2 చేతులతో రుద్దుకుంటూ ఆ పైన ఉన్న పొట్టంతా వదిలించాలి. ఇలా అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఒక మందపాటి కాటన్ వస్త్రంలో వీటిని వేసి దాన్ని మూసేసి రుద్దేస్తే గనక ఇలాగ పొట్టు విడివిడిగా వచ్చేస్తుంది. ఇలా అంతా తొక్క అంతా తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీరు చాటలో వేసి చెరుక్కోవచ్చు, లేదంటే ఇలాగ ఒక జల్లెడలో వేసేసుకుని ఇలాగ సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా అని తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక్కొక్క పప్పు ఇలాగ 2 భాగాలుగా అయ్యేట్టుగా చేసి పెట్టుకోండి అన్నీ కూడా. అప్పుడు మనకి వేసిన మసాలాలు బాగా పడతాయి. తర్వాత ఒక బాండ్లీలో 1 టీ స్పూన్ నూనె తీసుకోండి. నూనె వేడైన తర్వాత కొన్ని కరివేపాకు దీంట్లో వేసుకుని వేయించుకోండి. ఇది వేయించుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సగం టీ స్పూన్ ఎర్రకారం పొడి, సగం టీ స్పూన్ మిరియాల పొడి, సగం టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అదే మనం పచ్చి మామిడికాయతో పొడి చేసుకుంటాం కదండి, ఆ పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద చిటికెడు ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఉప్పు. ఇవన్నీ స్టవ్ ఆఫ్లో ఉండగానే ఆ వేడి నూనెలో ఒకసారి ఇలాగా వేయించేసుకోండి. స్టవ్ ఆన్లో ఉంటే కనుక అవి మాడిపోతాయి. స్టీల్ బాండీ అయితే కనుక తప్పకుండా ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులు వేసుకోండి. ఒకసారి వేయించేసుకున్న తర్వాత పప్పులు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి మొత్తం ఇప్పుడు వేయించుకోండి. మీకు ఎక్కడైనా డ్రైగా అనిపించింది, పొడులు దీనికి సరిగ్గా అంటుకోవట్లేదు అనుకుంటే ఇంకొక చుక్క నూనె వేసుకోవచ్చు. మీకు ఉప్పు కారం అనేది మీ రుచికి సరిపడా ఎక్కువ తక్కువ వేసుకోండి. ఎంతో బాగుంటుంది ఇది. ఇలాగ డైరెక్ట్గా తినడానికి, టీతో పాటు తినడానికి బాగుంటుంది. లేదంటే మరమరాల చాట్ కానీ, కార్న్ఫ్లేక్స్ చాట్ కానీ అలాగేమన్నా చేసుకున్నా, లేదంటే పొద్దున పూట అటుకులు పోపు వేసుకుంటే దానికి నంచుకొని తినడానికి, దానిపైన వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇలాగన్నీ వేయించుకుంటే చూడండి, కింద నాకేమీ అంటుకోలేదు. అన్ని పొడులు దీనికి అంటుకుపోయినాయి, ఎక్కడా కూడా ఏమీ అంటుకోలేదు. చక్కగా వచ్చింది. అంతే అండి, మనకి మసాలా పీనట్స్ రెడీ అయినట్టే. ఇది ఇలాగ 10-15 రోజులు పెట్టుకున్నా కూడా మనకి ఏమీ పాత వాసన రాదు, చక్కగా వాడుకోవచ్చు.